బాలరాజు గారు. ముందుగా నమస్కారం అధ్యక్ష. నన్ను ఈరోజు ఈ సభకు రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, అలాగే పోలవరం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గత వారం రోజుల ముందు వచ్చినటువంటి తుఫాన్ వల్ల ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో కుకునూరు, వేలేరుపాడు, అలాగే పోలవరం మండలాల్లో పూర్తిగా నష్టం జరిగింది అధ్యక్ష. అలాగే తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించి పెదవాగు ప్రాజెక్టు ఇది 2 రాష్ట్రాల మధ్య ఉంది అధ్యక్ష. దీనివల్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేక మొన్న వచ్చినటువంటి వరదల వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే వేలేరుపాడు మండలాల్లో సుమారు 7 పంచాయతీలు, 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనాయి అధ్యక్ష. అలాగే సుమారు 3000 కుటుంబాలు ఈరోజు దానివల్ల రోడ్లు, ఇల్లు, అలాగే వ్యవసాయ భూములు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి అధ్యక్ష. అలాగే దీనికి మన ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు తీసుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అలాగే వారికి అదే గ్రామంలో భోజన సదుపాయాలు, మంచినీరు, వైద్య సదుపాయం, అలాగే వారు ఉండటానికి బరకాలు ఇవన్నీ కూడా నివాసితులకి ప్రభుత్వం ద్వారాగా వెంటనే అందించాం అధ్యక్ష. అలాగే నష్టపోయినటువంటి ఏదైతే ఈ 3000 కుటుంబాలకి మన ప్రభుత్వం ద్వారాగా వెంటనే ఆర్థిక సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి వారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితుల సమస్య అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2013 భూసేకరణ చట్టం క్రింద 5 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే ప్రాజెక్ట్ని చూడటానికి కూడా అనుమతులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే 2014 నుంచి 2019 వరకు మన ప్రభుత్వంలో బస్సులు పెట్టి మరీ పోలవరం ప్రాజెక్ట్ని చూపించే ప్రయత్నం మన ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్యలు పోలవరంలో వర్ణనాతీతం అధ్యక్ష. అలాగే వారికి తక్షణమే ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్వాసితులకి వెంటనే తప్పకుండా న్యాయం చేయాలని నిర్వాసితులందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం ద్వారాగా తప్పకుండా వారికి న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారు అధ్యక్ష. అలాగే వారికి సంబంధించి ఏదైతే ఇల్లు కానీ, భూమికి బదులు భూమి కానీ, అలాగే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాల్లో ఏదైతే వారికి నిర్మించేటువంటి ఇల్లుని సురక్షిత ప్రాంతాల్లో ఇస్తే తప్పకుండా వారు అక్కడి నుంచి వెళ్తారు. ఏదైతే వరదలు వచ్చిన టైంలో తప్పకుండా వారు సురక్షిత ప్రాంతాలు ఉండే విధంగా మన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏదైతే వారికి నష్టపరిహారం ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని తప్పకుండా అదే క్రమంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారందరినీ కూడా మన ప్రభుత్వం ద్వారాగా తప్పకుండా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని పోలవరం నిర్వాసిత తరఫున నేను వేడుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జ్యోతుల నెహ్రూ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మాకు ఏలేరు ఆయకట్టు, ఏలేరు రిజర్వేర్ ఆయకట్టు ఉంది. ఆయకట్టులో చివరి ప్రాంతాలన్నీ కూడా ఈ ఎక్కువ వర్షం కురవడం వల్ల ముంపు గురవుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మాకు ఏదైతే రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు చెప్పారో ఎర్రకాలువ అని చెప్పేసి ఆ కాలువ పోలవరం కాలువ ఏదైతే లెఫ్ట్ కెనాల్ తవ్వడం జరిగిందో ఆ లెఫ్ట్ కెనాల్లో ఒక కాలువ వచ్చి పడడం వల్ల అది మా ఏలేరు
కాలంలో పడి ముంపుకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష. దానికి ట్రబ్స్ కట్టడం జరిగింది. ఎర్రకాలం మీద నుంచి ఎప్పుడూ ఎర్రకాలం అన్నది గోదావరిలో కలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఆవాన ఉంటుంది, ఆవలో పడి ఆవ నుంచి గోదావరిలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ దీని నుంచి ఎప్పుడైతే మనకి పోలవరం ఎడమకాలం తవ్వడం జరిగిందో దాంట్లో డైరెక్ట్ గా పడిపోతుంది. ట్రబ్స్ కట్టారు, ఆ ట్రబ్స్ గోదావరిలో పోయే విధంగానే, కానీ అయితే ఆ ట్రప్పులు సరి అయినటువంటి విధానంలో నిర్మాణం జరగక దానికి అంటే గట్లు ప్రత్యేకంగా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గట్లు అయినటువంటి కారణంగా అక్కడ ఇది వచ్చి నీరు వచ్చి ఎడమకాలం ద్వారా ఏలేరులో పడ్డం, ఏలేరులో ముంపుకు గురవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఒకసారి పరిశీలన చేసి ఆ ట్రబ్స్ అన్నిటికీ కూడా బలిష్టమైనటువంటి గట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుతూ, ముఖ్యంగా ఈ ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మురుగు కాలంలో ఇవాళ ఎక్కువగా ఈ కాడ పట్టేసి దాన్ని డెక్కకాడ ఏదో అంటారు, అది తూటికాడ ఈ పట్టే నీరు పోక కాలువలన్నీ కూడా అడ్డగోలుగా ఉండి అది సముద్రంలో నీరు పోయినటువంటి పరిస్థితుల్లో ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దాని మీద నరేగా నిధులు ఇవాళ మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్టు మాట వాస్తవం. మరి ఇరిగేషన్ శాఖలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి పరిస్థితులు. ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నరేగా నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మనుషుల ద్వారా అయితే మనం పని కల్పించాలో ఆ పని కల్పించాల్సినటువంటి మనుషులతోటే నరేగా నిధుల్ని ఉపయోగించి ఆ తూటికాడం తీయించేసేటటువంటి పరిస్థితి ఉంటే 50% ముంపు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మనం నిధులు సమకూర్చుకున్న తర్వాత ఆ డ్రైన్స్ అన్ని తవ్వుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి కూడా మనం మీకు తెలుసు మట్టి పనికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ మన ప్రాంతంలో సగర కులస్తులు ఉంటారు, అలాగే ఇక్కడ పైన అయితే వడ్డీరాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా కాలువల్లో కానీ ఇట్లో కానీ ధైర్యంగా పనిచేసేటటువంటి అలవాటు ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఈ పనిని అప్పచెప్పి నరేగా నిధుల్ని ఉపయోగించగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం ఇబ్బంది లేకుండా రైతులను కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.